తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, కన్యా రాశి వారికి ఈ మార్చి నెలలోని ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎంత యోగిదాయకంగా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి? తప్పకుండా అమ్మా. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యారాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో ఉండడం, శని 6వ స్థానంలో ఉండడం, అలాగే రాహుకేతులు అంటే కేతు రాశిలో ఉన్న సప్తమంలో రాహున్నా కూడా అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయిన్ ప్లానెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇది కాకుండా ద్వితీయ భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. సో పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అలాగే మన ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళచ్చు. షూరిటీ, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం కలిసి వస్తుంది. సో ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఏంటంటే రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటుంది. అయినా అంత ప్రాబ్లం ఉండదు. సో హార్డ్ వర్క్ సంబంధించిన ప్లానెట్ వచ్చేసి మళ్ళీ బుధుడై నీచలో ఉన్నాడు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అనేది తగ్గిస్తారు. కానీ మానకండి. ఎందుకంటే గురువు, శని, శుక్రుడు అన్నీ 100 ఉన్నప్పుడు కొంచెం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తే కనుక ఈ 2-3 నెలలు కూడా మీరు పట్టిందల బంగారం అవుతుంది. సో ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. విద్యార్థులకైతే సువర్ణావకాశం అండి. ఖచ్చితంగా పోటీ పరీక్షలు రాసిన, అంటే మామూలు ఎగ్జామ్స్ రాసిన, 10th ఇంటర్, డిగ్రీ ఏవైనా సరే, ఎనీ సెట్స్, ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా ఖచ్చితంగా మంచి పాస్ మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్స్ వస్తాయి. సో వాళ్ళకి మంచి నెక్స్ట్ ఇందులో అయితే జాయిన్ అవబోతున్నారు. అవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. సప్తమ స్థానంలోనే రాహు ఉన్నాడు కాబట్టి అది కళత్ర స్థానం కాబట్టి అలా ఇబ్బందులు ఏమన్నా? అంటే సప్తమాధిపతి మెయిన్గా అంటే ఇవి 2 కూడా ఛాయాగ్రహాలు అన్నమాట. రాహు, కేతు షాడో ప్లానెట్స్. సో షాడో ప్లానెట్స్ అంత ఇంపాక్ట్ చూపించదు. కానీ సప్తమ స్థానాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. అందు గురించి అంటే మెయిన్ స్థానాధిపతి ఇంపార్టెంట్. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, ఇంకా చాలా బాగున్నాడు. సో అవన్నీ ఏంటంటే అవి డామినేట్ చేస్తాయండి. ఈ ఛాయాగ్రహాలు ఏం చేయలేవు వాటిల్ని. కాబట్టి గురువు ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. తను భాగ్యంలో ఉన్నాడు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, తీర్థయాత్రలు చేయడం, దైవాన్ని దర్శించుకోవడం, గురువులు దర్శించుకోవడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, సంఘంలో జరిగే మంచి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడం. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, అలాగే స్నేహితులు కూడా, పాత స్నేహితులు ఎవరైనా వాళ్ళందరూ కూడా కలుస్తారు. సో శత్రువులు కూడా మిత్రులు అయ్యేందుకు కూడా అవకాశం ఉందన్నమాట. కాబట్టి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు కన్యా రాశి. సో మాక్సిమం గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలిస్తున్నాయి, పెద్ద గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి గృహయోగం కానీ లేదంటే వివాహ యోగం కానీ ఎలా ఉండబోతుంది వాళ్ళు? తప్పకుండా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. మన రాశి నుంచి 4వ స్థానం కానీ, మన రాశి నుంచి భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం కాలం లోపల ఎప్పుడైనా సరే మనకి స్థలం కానీ, ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. యోగకారకుడైన శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. శని స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు మానవ ప్రయత్నం ఎంత చేయాలంటే హార్డ్ వర్క్ అంత చేస్తే కనుక ఖచ్చితంగా ఈ నెలలోనే స్థలం కానీ, ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే వివాహ విషయం అడిగారు.
వివాహానికి కూడా మెయిన్గా గురువే కారకుడు అండి. సో అలాంటి గురువు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వివాహం ఎందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన కారకుడు కూడా గురువే అయ్యాడు. అలాంటి గురువు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కారు కూడా కొనవచ్చు, 2 వీలర్ కొనవచ్చు, బంగారం కొనవచ్చు, ఇంట్లో కొత్త వస్తువు కొనవచ్చు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నాడు గురువు. సో భాగ్యాన్ని ఇస్తాడు. ఆ భాగ్యంతో ఏవైనా ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఏదైనా సరే మన మానవ ప్రయత్నం ఉండాలి. మనస్ఫూర్తిగా ఇది కొనాలి, అది చేయాలని అనిపిస్తేనే అవుతుందండి. లేకపోతే నెక్స్ట్ ఏడా చూద్దాం, అలా చూద్దాం, ఇప్పుడు ఖర్చు ఎందుకు, దీని మీద అంత ఇదా అని అనిపిస్తే మటు ఖచ్చితంగా కొనలేరు. కొనాలనుకుంటే మటు ఖచ్చితంగా ఇది సరైన సమయం అనమాట. ఇల్లు కానీ, కార్ కానీ, 2 వీలర్ కానీ, బంగారం కానీ, ఏదైనా మంచి వస్తువు ఇంటికి కొనడం కానీ ఇవన్నీ మటుకు కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అయితే శని కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు, కొత్త వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా అండి. శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య ఆయుష్ బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్య ఆయుష్ బాగుంటుంది. వృత్తి కారకుడు శని ఎవరికైనా సరే, ఉద్యోగ కారకుడు శని, ప్రొఫెషన్ కారకుడు శని. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే ఉన్నత చదువు ఫారెన్లో కూడా చదవచ్చు, ఇక్కడ కూడా చదవచ్చు. అలాగే ఉన్నత ఉద్యోగం కూడా ఫారెన్లో రావచ్చు, ఇక్కడ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి? ప్రస్తుతం రాశాధిపతి ఒక్కడే బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ 4 వారాల మటుకు ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే ప్రతిరోజు వినాయకుడి అష్టోత్తరం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదంటే వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తానిక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ మార్చి నెల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.